ఓం శ్రీ గురుభ్యో నమః. లోకంలో మనకి కష్టాలు ఏమండి, అన్నీ సుఖాలు అనేవి ఏమి ఉండదు కదండి. చిన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకు ఈ గోచార ఫలం, తర్వాత గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి ఈ కష్ట సుఖాలన్నీ సమానంగా వస్తాయి. ఇవాళ అంతా ఆనందంగా ఉంటుంది, రేపు ఏదో ఇబ్బంది బాధ వస్తుంటుందండి. అందువల్ల ఏంటంటే కష్ట సుఖాలు మానవుడి జీవితంలో తప్పవు. రెండు అనుభవిస్తూనే ఉండాల్సిందే, వాటి తట్టుకోవాల్సిందే. అయితే పెద్దవాళ్ళు ఏమన్నారంటేనండి, అయ్యా అన్నిటికంటే కష్టమైంది ఏమిటి? ఇదో ప్రశ్న అండి. అన్నిటికంటే కష్టమైంది ఏమిటి అని అన్నట్లయితే దీనికి పెద్దవాళ్ళు ఏం సమాధానం చెప్పారంటేనండి, కష్టాత్ కష్టతరం కిం అని ఒక ప్రశ్న వేస్తే దానికి గురువుగారు సమాధానం చెప్పారంటే, పరగృహవాసం పరాన్న భోజనంచ అన్నట్టండి. అన్నిటికంటే కష్టమైంది ఏంటంటేనండి, ఎదుటివాడి ఇంట్లో ఉండాల్సి రావటం, పరగృహ వాసం, వాళ్ళ ఇంట్లో వాడు పెట్టింది అన్నం తింటాం. ఈ రెండోటండి జీవితంలో ఎవడోకి రాకూడదు, తప్పదు, కొన్ని పరిస్థితులు వస్తాయి. కానీ అది అన్నిటికంటే కష్టం అని మన పెద్దవాళ్ళు చెప్పారండి. చెబుతా అది ఈ చివరి 2 లైన్లు పైన ఇంకో 2 లైన్లు ఉన్నాయండి. ఏమిటంటే ఆ శ్లోకం, కష్టం ఖలు మూర్ఘత్వం. అన్నిటికంటే కష్టమైంది ఏంటంటే మూర్ఘత్వం అండి. మూర్ఘత్వం అంటే ఏంటన్నమాట, మొండివాదం చేస్తుంటాడు కొంతమంది. ఏదైనా మనం చెప్తుంటే మనం చెప్పేది వినడం, వాడు చెప్పేదే మనం వినాలి. అది దాన్నే మూర్ఘత్వం అంటారంటే, తాను బట్టిన కుందేటికి 3 కాళ్ళు. మనం ఏదైనా మంచి చెప్పబోయినా సరే అటువంటి వాడితో ఎంత తక్కువేంటి అసలు మాట్లాడకుండా ఉంటేనే మనకు ప్రశాంతంగా ఉండదు. వాళ్ళకి కాదండి, వాడు ఎప్పుడో ఎవరితో అరుస్తూనే ఉంటాడు. అందువల్ల మనకు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలన్నమాట, మూర్ఖుడితో దూరంగా ఉండాలి. అందువలన అటువంటి వాడితో కనుక వాదన చేయాల్సిన పరిస్థితి కానీ, అతనితో కలిసి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి, అదే జీవితంలో అదొక కష్టం అండి. అటువంటి వాడితో కలిసి సహజీవనం చేయటం అంటే, అటువంటి వాడితో కలిసి కుటుంబంలో ఉన్నా సరే గడవాలి అంటే అదొక కష్టం అని చెప్పారండి పెద్దవాళ్ళు. తర్వాత రెండో కష్టం ఏం చెప్పారంటే, కష్టం ఖలు యవ్వనేషు దారిద్ర్యం. మంచి వయసులో ఉన్నాడండి, హాయిగా అప్పుడే పెళ్లి చేసుకున్నాడు, సరదాగా ఎక్కడికైనా వెళ్ళాలి వస్తుంది, ఏదైనా కొనుక్కోవాలంటుంది, తినాలనిపిస్తుంది, ఉద్యోగం లేదు, డబ్బు లేదు. ఒకవేళ డబ్బు కావాలంటే ఏ తల్లిదండ్రుల మీదనో లేకపోతే అన్నగారి మీదనో ఆధారపడాలి. ఈ దరిద్రం ఉంది, ఇది కూడా కష్టం అండి. ఆ టైంకి చక్కగా తను ఉద్యోగం చేసి తన స్వసంపాదన మీద ఖర్చు పెడుతుంటే అదొక సంతోషం. ఇది రెండు కష్టాలు చెప్పాడు. ఒకటి కష్టం ఖలు మూర్ఘత్వం, అంటే మూర్ఖుడితో దూరంగా ఉండడం. తర్వాత యవ్వనేషు దారిద్ర్యం, యవ్వనంలో ఉండి బాగా ఆనందంగా ఉండి తిన్నది అరిగే స్థితిలో, సంతోషంగా భార్యతో ఉండే స్థితిలో దరిద్రం. ఇది రెండవ కష్టం. ఇక మూడోది ఏం చెప్పారంటే, కష్టాత్ కష్టతరం. అన్నిటికంటే కష్టమైంది ఏమిటా అన్నట్లయితే అండి, పరగృహవాసం పరాన్నంచ. ఎదుటివాడి ఇంట్లో ఏదో కొడుకు తల్లి కోడలు ఇది కాదండి. ఎదుటివాళ్ళంటే ఏమీ సంబంధం లేక, వీడి గతి లేక ఎవరింట్లోనే పెట్టి వాడు పెట్టినంత అన్నం తిరిగి కనుక జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి వస్తే అంతకంటే కష్టం పరగృహవాసం అనేది అన్నిట్లోకి కష్టం అని మన పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి భగవంతుడిని అటువంటి స్థితి మనకు కలగకుండా కాక అని కోరుకోవాలి. స్వస్తి.